ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ముందుగా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. యాక్చువల్గా లైవ్లో ఏం జరిగింది, లైవ్లో ఒక టాస్క్ జరిగిందని మన నిన్న ఎపిసోడ్ తర్వాత ఏదైతే ప్రోమో రిలీజ్ చేశారో ఆ ప్రోమోలో ఉన్న టాస్క్ ఇప్పుడు లైవ్లో అయిపోయింది. లైవ్లో ఆ టాస్క్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. లైవ్ చాలా మంది చూసుంటారు. చూసిన వాళ్ళైతే మీకు ఆ టాస్క్ ఎలా అనిపించింది అన్న విషయం అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చూడని వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న కొన్ని పాయింట్స్ చెప్పుకుని దాని తర్వాత ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమైందంటే బలవంతులు ఎవరైతే కండల వీరులు బలవంతులు బౌన్సర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆటని ఓడిపోయారు. ఎందుకనంటే వాళ్ళు కండలు మాత్రమే పెంచారు కానీ మిగతా ఏం పెంచలేదు. అలానే కాదు కానీ ఏదైతే ఫిజికల్ టాస్క్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ టాస్క్లో వాళ్ళు 100% ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర బలం ఉంది కాబట్టి. అదే బలం లేని వాళ్ళు కొద్దో గొప్ప ఫిజికల్లీ స్ట్రాంగ్గా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ టాస్కుల్లో? నిన్న మనం దీని గురించే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇసుకంతా ఒక దాంట్లో ఇద్దరు దాంట్లోనే వేస్తే వీళ్ళు బలహీనులు కాబట్టి వీళ్ళ దాంట్లో వేశారు. ఓకే, వాళ్ళ గేమ్ ప్లే అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏదేదో. ఈ రోజు కూడా వాళ్ళు కండలు ఉన్నాయి, మళ్ళీ బౌన్సర్స్ లా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? ఇది ఫిజికల్ టాస్క్ కాదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారా? అదే ఫిజికల్ టాస్క్, ఇది కూడా ఫిజికల్ టాస్క్ అయ్యుంటే అది గెలిచేవాళ్ళ. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేది కూడా ఫిజికల్ టాస్కే. దాంట్లో ఎటు గెలుస్తారు. కానీ దీంట్లో అయినా సరే గెలవాలి అన్న ఆతృత, దీంట్లో అయినా గెలవాలి అన్న ఇది అందరికీ ఉంటుంది కదా, కొంచెం కొద్దో గొప్ప ఫిజికల్లీ స్ట్రాంగ్గా లేని వాళ్ళకి. అలాగే ఈరోజు ఫస్ట్ ప్లేస్లో భరణి, అను, దివ్య వీళ్ళు బాగా చేస్తారు, బాగా ఆడతారు ఈ గేమ్. అలాగే సంజన, ఫ్లోరా నిన్న ఏదైతే వాళ్ళకి ఏదో మిస్ అయిపోయారో, లేకపోతే వాళ్ళ టాస్క్ బాగా ఆడి కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయారు, బిగ్ బాస్ మోసం చేశారు నిజంగానే వాళ్ళకి చేశారో. ఈరోజు సెకండ్ ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో కాకపోయినా కానీ ఫస్ట్ ప్లేస్లో తనకి అర్థం కాల, ఎవరికి సంజనాకు కానీ సుమన్ శెట్టి గారికి కానీ ఈ టాస్క్ గురించి అర్థం కాల, సరిగ్గా అర్థం చేసుకోలేక వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు. సెకండ్ రౌండ్ సంజనాను ఎవరు ఫ్లోరా గారు గెలిచారనమాట. అసలు ఈ టాస్క్ ఏంటి? థర్డ్ ప్లేస్లోనేమో వీళ్ళు సుమన్ శెట్టి గారు ఎవరు శ్రీజ, అదే ఫోర్త్ ప్లేస్లోనేమో రీతు అను డెమోను, లాస్ట్ ఏమో కళ్యాణ్ అను తనుజ. ఇక్కడ ఏమవుతుందంటే రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ వీళ్ళు గెలిచారు, ఓడిపోతున్న ఉన్న ఫ్రస్ట్రేషన్, అంత భయంకరమైన ఫ్రస్ట్రేషన్ దేనికి? ఎందుకనంటే మీరు గెలిచినప్పుడు దీన్ని ఎంత యాక్సెప్ట్ చేసి ఎంత హాయిగా ఇచ్చేసుకుంటున్నప్పుడు, ఓడిపోయినప్పుడు కూడా బాధ కలుగుతుంది. బాధ కలగకుండా ఉండదు, బాధ పడాలి కూడా. కానీ అది ఎలా ఉంటుందనంటే, అది ఏంటి నువ్వు చేసేది, నువ్వు అలా చేసావేంటి, నువ్వు ఇలా చేసావేంటి, నువ్వు అలా ఆడావేంటి, నువ్వు ఇలా ఆడావేంటి అని చెప్పేసి తనుజ ఒకటే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది కళ్యాణ్ మీద. ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒక ఇద్దరు పేరుగా ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉండాలి. అంటే ఒక మాట మీద ఏంటి, వాళ్ళు ఆడలేకపోయారు, ఓకే ఎందుకు ఆడలేకపోయావు ఏంటి, అలా దాన్ని మ్యానిపులేట్ చేసుకుని ఓకే కాదు ఇలా కాదు, మనం ఎట్లయినా స్ట్రాంగ్ అవ్వాలి. ఒకసారి అంటే అరిసింది, కొంచెం ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చింది, ఓకే అని అనుకోవచ్చు. కానీ ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి ఏంటి నువ్వు ఈసారి కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ నువ్వు చూడు కళ్యాణ్, నువ్వు ఎట్లా కాదు, నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి కళ్యాణ్. అసలు మీరు అనుకున్నట్టు అక్కడ లోపల లేదు కదా, మీకు కూడా తెలుసు కదా లోపల డిఫరెంట్గా ఉంటుందని. అది బై లక్కే, లోపలికి వెళ్ళి తీసుకోవడం అన్నది బై లక్తో ఇది. ఎందుకంటే ఏదైతే వస్తువు చూపిస్తున్నారో అది ఎక్కడెక్కడో ఉంటుంది. అది మనకు కనపడితే, ఎవరు ఫస్ట్ కనపడితే వాళ్ళు అది లక్. ఎవరు ఫస్ట్ వెళ్ళారా, ఎవరు లాస్ట్ వెళ్ళారా, ఎవరు బొమ్మ బాగా గీసారా, ఎవరు బొమ్మ బాగా గీలేదా, ఇవన్నీ కాదు. అక్కడ లోపలికి వెళ్ళామా, ఎవరికి కనపడిందా అది తీసుకురావడం, అదే అక్కడ గేమ్. దానికి తనుజ ఒక్కటే ఫ్రస్ట్రేషన్ దీని కళ్యాణ్ మీద. అలాగే రీతు అను డెమో వీళ్ళు వాళ్ళ మీద కొద్దిగా పర్లా. డెమో అను రీతు ఏంటి గెలవలేకపోతున్నావు అంటే ఏంటి, ప్రతి దాంట్లో గెలవాలి అన్న ఆలోచన ఉండటం అని మాత్రం ఖచ్చితంగా కరెక్టే. కానీ ఒక్కోసారి ఓటమి వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా అట్లాగే యాక్సెప్ట్ చేయాలి, బాధపడాలి, కొద్దిగా యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మూవ్ ఆన్ అయిపోవాలి. అక్కడే స్ట్రక్ అయిపోయి అక్కడ నిలబడిపోయి ఉండకూడదు ఏది కూడా. ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు నిన్న అందరూ ఫాల్స్ ఇచ్చేసారు, అందరూ గేమ్ అంతా చండాలం చేసి పడేశారు నిన్న నైట్, అది వదిలేసేసారు. ఇప్పుడు ఈ గేమ్లో కొద్ది
అయిపోయింది, అమ్మో వెళ్ళిపోయాం, వెనక్కి వెళ్ళిపోయినందుకు బాధపడాలండి, నేను కాదనట్లేదు. కానీ ఆ బాధ ఎలా ఉండాలి అంటే పెయిర్గా ఉన్నప్పుడు ఇద్దరు సమానంగా తీసుకోవాలి. నువ్వు బొమ్మ బాగా గీస్తే ఆ అబ్బాయి లోపలికి వెళ్ళి తేవాలన్న రూల్ ఏం లేదు. అక్కడ లక్ వల్ల, అక్కడ కనపడటం వల్ల కళ్ళకి ఏది అదే జరుగుతుంది అక్కడ. అంతేగాని నేను రాశాను, నేను వేసాను కరెక్ట్గా, నువ్వు ఎందుకు చేయలేకపోయావు అన్న మాట మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. అలా ఫ్రస్ట్రేట్ అవ్వటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒక జోడీగా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకంతో ఉండాలి. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏది మనం మాట్లాడే తీరు కూడా ధైర్యం చెప్పుకునేటట్టు ఉండాలి. అప్పుడు ఏమొద్ది, ఓకే ఈ టాస్క్ కాకపోతే నెక్స్ట్ టాస్క్ గెలుస్తాం ఎట్లాగైనా, వదిలేసేసుకోవాలి, ఈ టాస్క్ పోనీ అలా అనుకోవాలి. అలా అనుకోవట్లా, ఎక్కడికక్కడ అయిపోయి. ఇక్కడ మధ్యలో అందరూ బొమ్మలు గీస్తారు. ఎవరండి అక్కడ నించున్న వాళ్ళు గీసిన వాళ్ళ బొమ్మలే చూసారా? అందరు బొమ్మలు చూశారు. సంజన వేశారు, గబగబా వేశారు. అది అర్థం కాకపోయినా మరి ఎందుకైనా మంచిదని ఫ్లోరా మళ్ళీ రా ఒకసారి మళ్ళీ చూడు అని చెప్పేసి మళ్ళీ చూపండి తనుజ గారు దాని మీద చూపిస్తారు. అందరూ చూసింది అయిపోయింది. కానీ ప్రత్యేకంగా సంజన గారు పిలిచి మరి చూపించడం అన్నది ఆమెకు తప్పైపోయింది తనుజాకి. అది దాన్ని రిపీటెడ్. అప్పుడు ఇమాన్యుల్ చెప్పాడు, అది వాళ్ళ గేమ్ ప్లే అమ్మా. ఇప్పుడు అమ్మాయి చూసింది సరే, వేరే వాళ్ళు ఎవరు చూడలేదా? చూశారు కదా, అది వాళ్ళకి తెలియలేదు. ఈమెమో ఏంటి మళ్ళీ అమ్మాయికి తెలియదేమో, కన్ఫ్యూజ్ అయిపోయిందో, ఇంకోసారి చూడు అని చెప్పేసి తనుజ గారు బొమ్మ కొంచెం కొద్దిగా గొప్ప క్లారిటీగా ఉందని అది చూడమని చెప్పేసి క్లారిటీ చూపిస్తుంది. అదే రౌండ్లో ఫ్లోరా గారే ఆ బొమ్మను తీసుకొస్తారు. ఎవరికి కనపడదు, అది ఎక్కడో మూల ఉంటుంది, అది ఫ్లోరా గారికి కనపడింది. కానీ అందరికన్నా లాస్ట్ వెళ్ళింది ఎవరు? ఫ్లోరా గారే వెళ్తారు లాస్ట్. కానీ దొరికింది ఎవరికి? ఫస్ట్ ఫ్లోరా గారికి దొరికింది. ఇది ఈ గేమ్ ఏంటంటే. సరే, గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఇదంతా గేమ్ చెప్పా కదా, అంటే లైవ్ చూడండి వాళ్ళ గురించి. స్టోర్ రూమ్ కాదు, యాక్టివిటీ రూమ్లో పెడల్స్టేల్స్ ఏదో అంటారు, టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ మీద కొన్ని బొమ్మలు పెట్టారనమాట. ఫోటో ఫ్రేమ్స్, అలాగే షో పీసెస్, ఇవన్నీ బొమ్మలు పెట్టారు. కానీ బిగ్ బాస్ ఏం చెప్తారంటే రెడ్ క్లాత్ మీద ఉన్న బొమ్మ మాత్రమే అంటారు. అంటే రెడ్ క్లాత్ పెట్టి దాని మీద ఒక బొమ్మ పెడతారు. బొమ్మ కానీ, ఫ్రేమ్ కానీ, షో పీస్ ఏదో ఒకటి పెడతారు, దాని మీద ఒక వస్తువు పెడతారు. వీళ్ళు వెళ్ళి చూడాలి. ఎవరైతే బొమ్మలు గీస్తారో వాళ్ళు చూడాలి. అది చూసి వీళ్ళు బయటకు వచ్చేసి వీళ్ళు బొమ్మని గీయాలి. వీళ్ళు ఏం చేయాలి, అక్కడ నుంచి వాళ్ళు సెకండ్ పేరు వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి వీళ్ళు ఏదైతే బొమ్మ గీస్తారో ఆ బొమ్మని తీసుకురావాలి. బిగ్ బాస్ ఏమని తెలియదు వల్ల కాదు కదా, అక్కడ ఒక బొమ్మ ఉంచరు, అసలు ఆ బొమ్మ అక్కడ ఉండదు, వేరే చోట పెడతారు. అలాగే అలాంటి బొమ్మలు డిఫరెంట్గా పెట్టేస్తారు. అంటే కన్ఫ్యూజ్ అయిపోవడానికి అంటే ఎవరు కరెక్ట్గా తీసుకొస్తున్నారా అన్న విషయం ఎవరికీ తెలియదు. ఇది కరెక్టా, వాళ్ళు బొమ్మ వేసిన దాంట్లో ఏది కరెక్ట్ ఏదన్న విషయం కూడా తెలియదు. కొద్ది గొప్ప నాలెడ్జ్ బాగా అర్థం చేసుకున్న వాళ్ళకే అది కరెక్ట్ అయిన బొమ్మ అని ఫస్ట్ అయితే ఈజీలేనండి. అండ్ ఫస్ట్ సంజన గారు, సుమన్ శెట్టి గారు వాళ్ళేం తప్పు చేశారంటే అక్కడ ఉన్న షోపీస్లో ఏదైనా గీయొచ్చు. ఎవరు ఫస్ట్ తీసుకొస్తే బయటికి ఏ షోపీస్ అనే వాళ్ళు గీసింది ఏదైతే ఎవరు తీసుకొస్తే వాళ్ళు గెలుస్తారని చెప్పేసి వాళ్ళకి ఇద్దరికి అర్థం కాల. పాపం వాళ్ళిద్దరు అర్థం కాక వేరే డిఫరెంట్ ఈజీగా ఉన్న బొమ్మకి ఇస్తే అదే ఫ్లోరా, అప్పుడు కూడా ఫ్లోరా ఫస్ట్ తీసుకొస్తుంది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్లోరానే తీసుకొస్తుంది. కానీ అది ఫెయిల్ అయిపోతారు. అది ఇదైపోయి కాబట్టి నెక్స్ట్ గేమ్ సంజన గారు ఫ్లోరా గారు గెలుస్తారు. సో ఇలా ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయేసరికి ఎవరు ఫస్ట్ ప్లేస్లో భరణి గారు, సెకండ్ ప్లేస్లో సంజన గారు టీము, అలాగే థర్డ్ ప్లేస్లో రీతు అను డెమోన్ వస్తారు. అలాగే ఫోర్త్ ప్లేస్లో ఎవరు శ్రీజ అను సుమన్ శెట్టి, అలాగే లాస్ట్ ప్లేస్లో కళ్యాణ్, అలాగే తనుజ. వీళ్ళు వాళ్ళ ప్లేసెస్లో ఇలా ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో భరణి వచ్చారు. ఇప్పుడు అందరూ కూడా తారుమారైపోయారు, తగ్గిపోయి మార్క్స్. ఏముందండి ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏమైతే చెప్పండి? నెక్స్ట్ ఫుల్ ఫిజికల్ టాస్క్. దాంట్లో కంపల్సరీగా డెమోన్ అల్లాడిస్తాడు. డెమోన్ కానీ రీతు కానీ ఫిజికల్ టాస్క్ వస్తే చింపడేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అది నెక్స్ట్ పాయింట్ వచ్చేది వాళ్ళకే. వాళ్ళు ఫస్ట్ ప్లేస్లోనో లేకపోతే సెకండ్ ప్లేస్లోనో మళ్ళీ వచ్చేసేస్తారు. బలహీనులకి మళ్ళీ నెక్స్ట్ పడిద్ది కదా బ్యాండ్ బజా భారత్ అని నెక్స్ట్ టాస్క్ మళ్ళీ పడిద్ది. కానీ మనం ప్రోమోలో చూసిన దాని ప్రకారం కళ్యాణ్ అలాగే తనుజ ఈ నెక్స్ట్ టాస్క్లో కూడా మేబీ ఏ టైంలో ఏ ప్లేస్లో వదిలేస్తారో తెలియదు. కానీ వాళ్ళు దానికి కూడా మేము పట్టుకోలేకపోయామని బాధపడుతూ ఉండటము మనం ప్రోమోలో చూసాము. సో చూడాలి, ఆ టాస్క్ స్టార్ట్
స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ టాస్క్ కూడా చాలా డిఫరెంట్గానే చేశారు. ఎందుకంటే మీకు సంచాలక్స్కి పెట్టారనమాట ఇదంతా గేమ్ అంతా. అంటే మీకు ఇష్టమైన వాళ్ళకి ఒక శాఖ వేయండి, అంటే మీరు అనుకొని అంత మీ ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒక శాఖ మీకు ఎవరు కావాలంటే వాళ్ళకి వేయచ్చు అని చెప్పారు. తర్వాత 2 శాక్స్ ఒకేసారి వేయమంటారు, శాండ్ది ఇసుక శాక్స్, అది ఎవరికి వేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత ఇమాన్యువల్కి ఎవరు రాముకి తర్వాత బ్యాండ్ మోగిద్దన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అది ఎలా జరిగిద్ది, అది ఎలా ఫైట్ ఉంటుంది అన్నది మన నెక్స్ట్, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ముందేం రాదండి, మ్యాక్సిమం అది మన ఎపిసోడ్ వచ్చే టైంకి మనకు లైవ్లో వేస్తారు కాబట్టి అది మనం ఎపిసోడ్లోనే మాట్లాడుకో. కానీ ముందుగానే పెడితే కనుక కంపల్సరీగా దాని గురించి కూడా వీడియో మాట్లాడుకుందాము. మీకేమనిపించింది టాస్క్, వాళ్ళ బిహేవియర్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సుమన్ శెట్టి గారు అలాగే శ్రీజ కూడా బాగానే ఆడారు. ఆ కిరీటాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకున్నారనమాట. ఈ కిరీటం బ్లాక్ రెడ్డిలకి వెంటనే అదే తీసుకొస్తానని చెప్పేసి అక్కడ శ్రీజ అదే తీసుకొస్తే అక్కడ బిగ్ బాస్ ఒక జోక్ కూడా వేస్తారు. అచ్చం మీరు ఎలా ఉందో కిరీటం అలాగే గీశారండి సుమన్ శెట్టి అని చెప్పేసి అన్నారు, అందరూ నవ్వుతారనమాట. సో ఈ టాస్క్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.